సృష్టి ఫర్టిలిటీ కేసులో రెండో రోజు నిందితులను ఈడీ విచారించబోతోంది. కళ్యాణి, నందిని, సంతోషి, జయంతి, కృష్ణనన్ను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ప్రధాన నిందితురాలైన డాక్టర్ నమ్రతను సైతం ఈడీ విచారించింది. చంచల్గూడ జైల్లో నిందితుల విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధానంగా మనీ లాండరింగ్ కోణంలో విచారణ జరుగుతోంది. ఈ నెల 28 వరకు నిందితులను ఈడీ విచారించబోతోంది. సృష్టి ఫర్టిలిటీ కేసులో విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఈడీ విచారణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ ఏ టైం వరకు విచారణ కొనసాగే అవకాశం ఉందనుకోవాలి? అప్డేట్స్ ఏంటి? కోర్టు అనుమతితో డాక్టర్ నమ్రతతో పాటు మిగతా నిందితులను కూడా చెంచల్గూడ జైల్లోనే ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పటి వరకు సిట్టు దర్యాప్తుకు సంబంధించిన ఆధారాలను సేకరించి వాటి ఆధారంగా డాక్టర్ నమ్రతతో పాటు మిగతా నిందితులని విచారిస్తున్నారు. కోట్లాది రూపాయలు డాక్టర్ నమ్రత సంపాదించిందని సిట్ ఇప్పటికే గుర్తించింది. భారీ ఎత్తున ఆస్తులు కూడా కొనుగోలు చేసినట్టు గుర్తించడం జరిగింది. వీటన్నిటిని కూడా ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశారు, ఫెర్టిలిటీ ద్వారా సంపాదించిన డబ్బులన్నీ కూడా ఎక్కడ పెట్టుబడులు పెట్టారనే దానికి సంబంధించి ఈడీ ఆరా తీస్తుంది. మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అనే కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. చాలా మంది పిల్లలు లేని దంపతులను టార్గెట్ గా చేసుకొని సరోగసీ ద్వారా పిల్లల్ని అద్దె గర్భంలో పెంచి ఇస్తామని చెప్పేసి కూడా వారికి మాయమాటలు చెప్పి పిల్లల్ని కొనుగోలు చేసి అమ్మినట్టుగా ఇప్పటికే గుర్తించింది. కాబట్టి ఒక్కొక్కరి దగ్గర నుంచి 40 నుంచి 50 లక్షలు వసూలు చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. వాటి ఆధారంగానే ఈడీ అధికారులు ఈ రోజు రెండో రోజు డాక్టర్ నమ్రతతో పాటు మిగతా నిందితులను చెంచల్గూడ జైల్లో విచారిస్తున్నారు. వారు సంపాదించిన డబ్బులన్నీ కూడా ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, మనీ లాండరింగ్ గానీ విదేశాలకు ఏమైనా తరలించారనే కోణంలో ప్రస్తుతం ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు 5 గంటల వరకు కూడా డాక్టర్ నమ్రతతో పాటు చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి నిందితులందరినీ కూడా విచారించనున్నారు. ఈ నెల 28 వరకు కోర్టు అనుమతి ఇవ్వడంతో కోర్టు అనుమతితోనే ఈడీ అధికారులు ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు నార్త్ జోన్ పోలీసులు చేసిన విచారణతో పాటు ఇటు సిట్ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి సిసిఎస్ సిట్ అధికారులు దర్యాప్తుకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా ఈడీ అధికారులు తీసుకోవడం జరిగింది. వాటి ఆధారంగా ఇప్పుడు డాక్టర్ నమ్రతతో పాటు మిగతా నిందితులని విచారిస్తున్నారు. Yes, thank you, Suresh.